హిందూ ధర్మానికి అనుకూలంగా తీర్పిస్తే ఆ న్యాయమూర్తి పైన అభిశంసన పెడతారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తిన మౌలికమైన ప్రశ్న ఇది. ఇండియా కూటమిది అరాచకమని పవన్ మండిపడుతున్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ను తొలగించాలని కోరుతూ డిఎంకే నాయకురాలు కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును సమర్పించారు. దానిపై 120 మంది ఎంపీలు సంతకాలు చేయడాన్ని పవన్ సూడో సెక్యులరిజంగా పవన్ అభివర్ణిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఈ అంశం మీద కూడా మాట్లాడుతాం. సార్ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు దేనికి దానికే మాట్లాడుకోవాలి. ఒకటి జరిగింది కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే సనాతన బోర్డు లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అని అంటే మళ్ళీ అది ఆలోచించుకోవాల్సింది. అయితే ఆయన ఉటంకించేది ఏంటంటే ఇవి టైమ్ అండ్ అగైన్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. హిందూ మతం హిందూ ధర్మం పట్ల సీరియస్నెస్ లేదు. మిగిలిన వాళ్ళకి మిగిలిన మతాలకి మనం ఎంత గౌరవంగా చూస్తామో అటువంటి దాన్ని మన హిందూ ధర్మం పట్ల కనబరచడం లేదు. ఈజీ గోయింగ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి చులకనైపోయింది అనేది ఆయన భావన. కానీ దీని పరంగా నేను కూడా వ్యక్తిగతంగా నా అభిప్రాయం నాకుంది. ఆన్ ఏ హోల్ వేరేగా ఉంటుంది. ఈ పర్టికులర్ విషయంలో డిఎంకే యొక్క తన అభిప్రాయాన్ని తన సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దే కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ దానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు దీనిలో ఉన్నటువంటి వాస్తవాలని అది మొత్తం కేసుని స్టడీ చేయకుండా గుడ్డిగా ఎలా సపోర్ట్ చేస్తారు? డజంట్ ఇట్ సెండ్ ఎ రాంగ్ సిగ్నల్ టువర్డ్స్ ఇండి అలయన్స్ among the Hindu population particularly of India? Sir. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సరే, వ్యక్తిగత అభిప్రాయం అవన్నీ పక్కన పెడదు. అది తిరుపురమని కొండ మీద సంబంధించిన ధ్వజస్తంభం పెట్టడానికి అది సమస్య. కొండ మీద పోవడానికి పూజించడానికి కాదు, ఆ ధ్వజస్తంభం పెట్టడానికి గత దాదాపు 6-7 ఏళ్ల నుంచి ఒక సమస్యగా ఉంది. ఆ సమస్యని రాజకీయంగా ముడిపెట్టొద్దండి, అది కోర్టు దాంట్లో జోక్యం లేదనేది గతంలో చాలాసార్లు చర్చ జరిగింది. ఇదే ఈరోజు వచ్చింది కాదు అది. కానీ ఈయన జస్టిస్ స్వామినాథన్ గారని మదురై దగ్గర ఉన్న దాని ఆ గుడికి కొంతమంది లిమిటెడ్ గా వెళ్ళి అది చేసుకోవచ్చని తీర్పిచ్చారు. ఈ తీర్పిచ్చిన దాని మీద వీళ్ళు మాట్లాడారు, అది ఇవ్వని ఒక మత ఉద్రిక్త రెచ్చగొట్టేదాన్ని దీన్ని జాగ్రత్తగా చెయ్యాలి అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు బాబరీ మసీద్ ఉంది, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందని, ఇది కోర్టులు పరిష్కరించే సమస్య కాదు, ఇది కోర్టులు పరిష్కరించలేము, రెండు సంబంధించిన తరగతులు కూర్చొని మీరు చర్చించుకోవాలి మీరు అని సుప్రీంకోర్టు చెప్పింది గతంలో, మీకు గుర్తే ఉంటుంది. సరే, ఆ సుప్రీంకోర్టు జడ్జి తర్వాత దాన్ని నగ్నంగా తీర్పిచ్చాడు. ఆ తీర్పిచ్చిన తర్వాత గవర్నర్ కూడా అయ్యాడు. గవర్నర్ అయిన విషయం మనకు అందరికి తెలుసు. సరే, అంత డెప్త్కి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ హిందూ ధర్మం ఏంటి, వాట్ ఈస్ ద హిందూ ధర్మం అంటే ఏంటి? హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడతారు. ఓకే, తన నమ్మిన మతం, తన నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పుకోవచ్చు, తప్పు లేదు. ఎవరి మతం వాళ్ళ స్వేచ్ఛ. కానీ మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏమిటంటే మతం అనేది వ్యక్తిగతం. కాబట్టి నీ మతాన్ని రాజకీయాన్ని జోడించవచ్చు అని చెప్పడమే సెక్యులరిజం. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. ఎవరి మతం వాళ్ళు ఇండివిజువల్ తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోకూడదని. ఫర్ ఎగ్జాంపుల్, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన బాబ్రీ మసీదు ఆ ప్రాంతంలో హిందూ దేవాలయం ఉత్సవాలకి జరపాలి అని చెప్పిన సందర్భంగా కొంతమంది లేవనెత్తలేదు. బాబర్ మసీద్ అని చాలా గొప్పది, చారిత్రాత్మకమైంది కదా, దానికి కొంత డబ్బు కావాలి. ఆ రోజుల్లో 15 లక్షలు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, రాజకీయంలో ప్రధానమంత్రిగా నేనున్నాను కాబట్టి ప్రభుత్వము ఒక మతానికి సంబంధించినటువంటి పూజలు జరపడానికి డబ్బు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు, ఇది సెక్యులర్ దేశం అని నిరాకరించారు. అంటే చారిత్రకంగా చూసుకున్నప్పుడు రాజకీయాలు వేరు, మతం వేరు. ఆ మతాన్ని ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మనధర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు లేవనెత్తాడు. అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? ఆ హిందూ ధర్మంలోనే నిచ్చెన వ్యవస్థ ఉంది. మా హిందూ ధర్మంలోనే ఇప్పుడు నేను హిందువుని, పక్కా హిందువుని నేను. కానీ నేను ఎక్కడ రాయడానికి వచ్చినప్పుడు నేను హిందూ అని రాయను, నేను ఇండియన్ అని రాస్తాను. పోలీసులు ఎన్నిసార్లు అడిగినా
నీది కులం అడిగినా కూడా నేను చెప్పను. నేను ఇండియన్ అంటాను, కులం అంటే భారతీయ కులం అనే చెప్తాను. పోలీసుల కేసుల్లో నా కులం గురించి చెప్పను. కానీ ఈ విషయం పూర్తిగా డెప్త్ లేకుండా ఆయన మాట్లాడడం అనేది, సరే మిగిలిన దాని వరకు చెప్పొచ్చు. ఏది మీరు అట్లా మాట్లాడితే ఎట్లా, ఒక జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు దానికి తీర్పు తప్ప ఒప్ప చూడాలి, కట్టబడాలి తప్ప ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్లు దానికి హద్దు మీరి ఇంకొక దానికి వెళ్ళడం అనేది సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు అని చెప్తున్నా, అదే వేరే వాడు మాట్లాడితే వేరు. ఈయన మేము కలిసి ఉన్నప్పుడు లేదా మొన్నటిదాకా ఈ దేశంలో ఏదైనా గొడవలు వచ్చిందంటే హిందూ గురించి ఏదో గొడవలు వచ్చాయి, ఏదైనా దాడులు జరిగావంటే హిందూ మతం వరకే దాడులు జరిగాయి అని ఒక స్టెప్ ముందుకెళ్ళి, మా తాతకి మా తల్లిదండ్రులు మాకు ఎక్కడ మతం గురించి లేదు, మా అమ్మమ్మ దీపారాధన వెలిగిస్తే మా నాన్న సిగరెట్ వెలిగించేవాడు, చాలా విషయాలు చెప్పాడు. మేమంతా చాలా గొప్పగా ఆయన నిజమైనటువంటి చెగువేర అనుకున్నాం. సరే ఫస్ట్ దాని వరకు ఆయన చెప్పొచ్చు, కానీ రెండో దానికి మరి ఇంకొక సైడ్కి వెళ్ళడం సరైన పద్ధతి కాదు. కానీ అది మరి ఆయనకి ఇష్టం తెలిసి ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన తెలియదని నేను అనుకోవట్లేదు. కానీ అది ఈ రోజు వచ్చింది కదా, కొండ మీద ధ్వజస్తంభం ఈ రోజు వచ్చింది కాదు. ఇప్పుడు దానికి శబరి ఉంది, శబరిమలలో మేము గవర్నమెంట్ మేమే ఉన్నాం, ఇప్పుడు మహిళలు పోకూడదు అన్నారు. మేమేం చెప్తున్నాం, ప్రజల యొక్క గౌరవాన్ని ఆరాధిస్తామని చెప్తున్నాం. కానీ అదే సేమ్ టైము మహిళలకు వచ్చి తప్పేమని కోర్టు వచ్చింది, మేము దాన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి మతం వేరు, రాజకీయాలు వేరు. మరి అట్లంటే కమ్యూనిస్టులకు దేవుడే లేడు. మేము కాపాడినంత దేవుని ఆస్తులు, మేము అభివృద్ధి చేసినంత దేవుని ఆస్తులు. అంతేకాదు శబరిమలైకి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, 80 ఏళ్ళ ముఖ్యమంత్రి అచ్యుతానందం, భక్తుల యొక్క కోట్ల మంది వస్తారు, స్వయాన నేను చూడాలని నడిచిపోయి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన చరిత్ర మాకుంది. కాబట్టి మేము మతాన్ని, మత విశ్వాసాన్ని నమ్మం, మతాన్ని గౌరవిస్తాం, మత విశ్వాసాలని గౌరవిస్తాం. కానీ మతోన్మాదాన్ని మేము నమ్మం. దేవుణ్ణి పూజ చేయము, కానీ దేవుణ్ణి గౌరవిస్తాం. దేవునికి ఏ చిన్న నష్టం జరిగినా తాట తీస్తాం. కాబట్టి హిందూ మత ఉన్మాదం వేరు, నువ్వు మాట్లాడే విధానం వేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడేది మొదటిదానికే తన అభిప్రాయం చెప్పొచ్చు, కానీ రెండో విషయంలో మాత్రం చాలా ఆక్షేపణీయం. అది సరైన పద్ధతి కాదు. ఆయన స్థాయికి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని అంశాలు అనేది నా అభిప్రాయం. శరత్ చౌదరి గారు, వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఆబ్వియస్లీ ఈ ఇండి కూటమి కాబట్టి మీరు ఖచ్చితంగా అందులోనూ పవన్ కళ్యాణ్ మీతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు జడ్జి గారి వ్యవహారంలో ఇండి కూటమి నేతలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఆయనని అభిశంసించడానికి కూడా రెడీ అవుతున్న దాన్ని మీ స్టాండ్ ఎలాగూ ఆపోజిట్ ఉంటుంది. బట్ మీరు చెప్పొచ్చు, మీకు ఏమైనా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి తమిళనాడు మద్రాస్ కోర్టు విషయం ఒకటి మాట్లాడుతూ, రెండోది మన రాష్ట్రంలో జరిగిన విషయం కూడా ఆయన సంబోధించడం జరిగింది. ఏమనంటే, అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే, ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, బయట దాకా వెళ్లాల్సిన అవసరం లేకపోయినా, ఇక్కడ మొన్న 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగిన పొజిషన్ లో ఉన్న మనిషి వచ్చి చిన్న దొంగతనమే కదా అని అన్న ఒక మాట మాట్లాడాడు అని అంటే, ఆయనకి హిందూ ధర్మం మీద ఎంతపాటి గౌరవం ఉంది అని అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం క్రిస్టియానిటీ దగ్గర జరిగితే ఇలానే మాట్లాడేవారా అని కూడా పవన్ కళ్యాణ్ గారు అనటం జరిగింది. సో వీటన్నిటిని చూస్తూ ఏంటంటే, ఎక్కడ చూసినా దీనికంటూ ఒక ప్రాపర్ బోర్డు కానీ లేదు అని అంటే, ఒక సంరక్షకులుగా ఒక టీం కానీ ఎవరు లేరు అనే దాని మీద ఆయన కామెంట్స్ చేసినట్లుగా మేము అనుకుంటున్నామండి. రైట్, ఓకే, చాలా ముక్తసరిగా మీ అభిప్రాయం చెప్పారు. బాజీ గారు, ఒకటిసారి ఇక్కడేమో ఒక రమా రవిచంద్రన్ సంథింగ్ ఒక వ్యక్తి పిల్ వేశాడట. వేసినప్పుడు గతంలో కూడా 2-3 సార్లు న్యాయస్థానాల వరకు వెళ్ళినప్పుడు ఆగమశాస్త్ర నియమాల విషయంలో మేము జోక్యం చేసుకోలేము, ఏంటి అసలు కింద వెలిగిస్తున్నారు, కొండ కింద ఆ జ్యోతిని, ఆ కార్తీక దీపాన్ని పైన ధ్వజస్తంభం మీద వెలిగించడం అనేది గతంలో ప్రాచీన కాలంలో జరిగేదట.
ఈ మధ్య కాలంలో ఆనవాయితీ పోయింది. దానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. దగ్గరలో ఒక దర్గా ఉంది ముస్లిమ్స్కి సంబంధించి అతి సమీపంలో. కానీ బ్రిటిష్ కాలం నాటే అప్పటి హయ్యెస్ట్ కోర్ట్ అయినటువంటి ప్రైవీ కౌన్సిల్ ఇది దర్గాకు సంబంధించింది కాదు, గుడికే ఈ కొండ ప్రాంతం కూడా మొత్తం చెందుతుంది, దర్గాను దానికి దగ్గరలో ఉన్న సమీపంగా కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ దర్గాకు సంబంధించింది అని చెప్పేసి అదే తీర్పు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న పరిస్థితిలో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ స్వామినాథన్ అన్న మదురై బేస్డ్ బెంచ్లో ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చింది ఏంటంటే, ఎలాగూ గుడికి సంబంధించిందే అని చెప్పేసి కొండ ప్రాంతం అంతా కూడా న్యాయస్థానాలు ఒప్పుకు చెప్పినాయి కాబట్టి గత ప్రాచీన కాలంలో ఎలాగైతే పైకి వెళ్ళి మీరు కార్తీక దీపం ఎలా వెలిగిస్తారో అలాగే వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఆ పిటిషనర్కి డిసెంబర్ 1వ తారీఖు తీర్పు ఇచ్చారు. 3వ తారీఖు మీరు వెలిగించుకోవచ్చు అని చెప్పి. కానీ ఆ రోజు వెలిగించడానికి అవకాశం కల్పించలేదట అక్కడ గవర్నమెంట్ లేకపోతే లోకల్ అథారిటీసు. మళ్ళీ దీన్ని కోర్టు ధిక్కరణ కింద తీసుకుంటే మళ్ళీ మరోసారి వెలిగించడానికి అతనికి విత్ సెక్యూరిటీ సెంట్రల్ ఫోర్సెస్తో ఇచ్చినా కానీ అక్కడ అధికారులు ఎవరు సహకరించలేదు. ఇది సమస్య. ఇప్పుడు ఆయన ఏకంగా ఈ నెల 17వ తారీఖు అనుకుంటా డైరెక్ట్గా సిఎస్ని వీళ్ళందరినీ కూడా అలాగే సెంటర్కి సంబంధించినటువంటి ఒక అధికారిని వీళ్ళందరినీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పేసి, ఇది ఒక సీరియస్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు తీవ్రమైనటువంటి సమస్యగా రూపుదాల్చే పరిస్థితులు కనపడుతున్న సందర్భంలో ఇప్పుడు దీని మీద ఆయన మీద ఏకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని దాంట్లో మీరు కూడా జాయిన్ అవటాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆడియో చూడండి సార్. సురేష్ గారు వినిపిస్తుందండి? యా ప్లీజ్ క్యారీ ఆన్. ఇండి కూటమి ఏదైతే నిర్ణయం తీసుకుందో జస్టిస్ స్వామినాథన్ కదండి, జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానాన్ని మరి 100 మంది పార్లమెంట్ సభ్యులు 50 మంది రాజ్యసభ సభ్యులతో ఉన్న బలంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను సురేష్ గారు. కారణం ఏంటంటే ఏదో ఇండి కూటమిలో మా పార్టీ ఉంది కాబట్టి నేను సమర్థించడం కాదు. ఇక్కడ స్వామినాథన్ యొక్క చరిత్ర చూద్దాం. దానికంటే ముందుగా నేను ఒక అంశాన్ని చెప్తాను. శతాబ్దాల నుంచి కూడా మరి ఏదైతే ఈ దీపం వెలిగించే కార్యక్రమం ఉందో అది ఒక మండపం ఉచ్చ పిల్లయార్ అనే ఒక మండపంలో శతాబ్దాలుగా అక్కడ వెలిగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్టు మరి స్తూపం ఏదైతే ధ్వజస్తంభం పైన కొండ మీద ఉన్న స్తూపం దగ్గర కూడా వెలిగించాలి అన్న కొందరి యొక్క పిటిషన్లు కానివ్వండి, కొందరి కోరికలను సమర్థిస్తూ ఈయన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే రాబోయే తమిళనాడు ఎన్నికలకి ఈ అంశానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో ఏదో రకంగా మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ పట్టిన కుట్రగా మేము చూస్తున్నాం. దీన్ని ఎందుకు చూస్తున్నామంటే ఈ స్వామినాథన్ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ వాది, ఇతని చరిత్ర చూడండి. ఇతని చరిత్ర చూస్తే ఇతను ఒక పక్కా ఆర్ఎస్ఎస్ వాది. ఇతను చాలా వివాదాస్పదుడు. గతంలో కూడా ఇతను ఇచ్చిన తీర్పులు కానివ్వండి, కోర్టు బయట ఇతను చేసిన వ్యాఖ్యానాలు కానివ్వండి చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఇతను బహిరంగంగానే తాను హిందూ మున్నాని అనే సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటాడు. అట్లాగే అనేక ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో ఆయన పాల్గొన్న చరిత్ర ఉంది. పాల్గొనటమే కాదు, వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన చరిత్ర ఉంది ఇతనికి. ఈ చరిత్ర ఈ స్వామినాథన్ అనే ఒక జస్టిస్ కి ఉన్న నేపథ్యంలో అతను ఈ రోజు ఇచ్చిన తీర్పు ఎందుకు వివాదం కాదండి? ఎలా మేము విశ్వసిస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా ఆ ఆలయ కమిటీ కానివ్వండి, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కొండ మీద ఉన్న 3 రకాల మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళని కూర్చోబెట్టి మత సామరస్యంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా జ్యోతిని అక్కడ వెలిగిస్తే ఏం తప్పులేదు. అక్కడ ముస్లిమ్స్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే ఈ దేవాలయం కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి వెలిగిస్తున్నాం, మేము ఇక్కడ జ్యోతి వెలిగిస్తాము, మీకున్న అభ్యంతరాలు ఏంటని సామరస్యపూర్వకంగా క్షేత్రస్థాయిలో మాట్లాడుకోవాల్సిన అంశం. దీన్ని రాజకీయం చేయడం కోసమని కోర్టుల ద్వారా ఒక వివాదాస్పదమైన ఒక దుమారాన్ని రేకెత్తించేది ఖచ్చితంగా దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది.
కాబట్టి ఇది రేపు రాబోయే ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది రేకెత్తించారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే ఇండియా కూటమి ఆ జస్టిస్ ఏదైతే స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానం కోసం వారి పార్లమెంట్ లో ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పేం లేదు. ఎందుకంటే ఒక జడ్జి మరి న్యాయంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ని కాపాడాలి. దానికి అనుగుణంగా అతని తీర్పులు ఉండాలి. అతని వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వ్యక్తిగతమైన ఆకాంక్షలను కానీ జడ్జిమెంట్స్ లో చూపిస్తే దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి సుప్రీంకోర్టుకి డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అలాగే పార్లమెంట్ సభ్యులందరూ కూడా అతని మీద అభిశంసన తీర్మానం చేశారు. అలాగే ఇప్పుడు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి అంశం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సూడో సెక్యులరిజం కాదా అని. ఏమండి, ఈ దేశంలో సూడో అంటే అబద్ధం అని అర్థం, అవాస్తవం అని అర్థం, ఫాల్స్ అని అర్థం. సూడో అంటే సెక్యులరిజం అవాస్తవంగా ఉందా ఈ దేశంలో చెప్పండి. ఈ దేశంలో మెజారిటీ వర్గాలు ఎవరండి? హిందువులు కాదా? ఈ దేశంలో ఉన్న లక్షలాది ఆలయాల్లో ఇవాళకి కూడా హిందూ గంటలు మారుమోవట్లేదా? వేదాలు ప్రజ్వరిల్లట్లేదా? ఎవరికి ఎక్కడ ఆటంకం కలుగుతుందండి? ఎక్కడ ఆటంకం కలిగింది చెప్పండి? ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పండి? బాజీ గారు ఆయన మొత్తాన్ని అందరినీ అనలేదు. ఆయన ఏమంటున్నారంటే ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ ఆ రకంగా ఒకే రకంగా స్పందించాలి కదా. ఇప్పుడు దీని మీద ఇలా స్పందించినట్లుగానే గతంలో సుప్రీంకోర్టు శబరిమల విషయంలో ఆడవాళ్ళను కూడా అలౌ చేయొచ్చు అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇటువంటి విషయాల మీద స్పందన లేదు. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఏదైతే విష్ణుమూర్తికే వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద లాయరు అటాక్ చేయడం విషయంలో కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ ఈ లౌకిక పార్టీలు అని చెప్పుకునేటటువంటి పార్టీల యొక్క విధానం ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అది కాంట్రడిక్షన్ లాగా ఉంది కాబట్టి సూడో సెక్యులరిస్టులు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఎలా మాట్లాడతారండి? మద్రాస్ హైకోర్టులో స్వామినాథన్ ఒక జడ్జి మాట్లాడిన మాటకి ఎప్పుడో సుప్రీంకోర్టులో ఒక వేరే అంశం మీద మాట్లాడిన దానికి ఎలా కంపేర్ చేస్తాడు అతను చెప్పండి? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద కూడా రావచ్చేమో. ఒక్క నిమిషం సార్, ఆయన జడ్జిమెంట్ల మీద గురించి కాదు, వాటి మీద ఇండి కూటమికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు స్పందించేటటువంటి విధానాన్ని ఆయన వారి కన్వీనియంట్గా మార్చుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ కన్సిస్టెన్సీ లేదని చెప్పేసి సూడో సెక్యులరిస్టులు అన్నారు ఆయన. అలా కాదండి, ఇండి కూటమి ఎప్పుడు కూడా ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలనే కోణంలోనే ఇండి కూటమి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు చరిత్ర చూడండి. అంతే తప్ప గడికో రకమైన భావజాలాన్ని మార్చుకునే టైపులో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కొక్కసారి బాప్టిజం అంటాడు, ఒక్కొక్కసారి ఇంకో మతం అంటాడు, ఒక్కొక్కసారి ముస్లిం టోపీలు పెట్టుకొని మాట్లాడతాడు. ఇవాళ సనాతన ధర్మాన్ని మీద నెత్తికెక్కుని మాట్లాడతాడు. ఆయన ఏ నైతిక హక్కుతో మాట్లాడతాడు? కాదు సార్, అన్ని మతాలని గౌరవించడం అని ఎలాగైతే వెంకటేశ్వర్లు గారు చెప్పారో, ఒక్క నిమిషం, అన్ని మతాలను గౌరవించడం ఎలాగైతే చెప్పారో అన్ని మతాలని పాటిస్తున్నారేమో ఆయన. అన్ని మతాల పట్ల ఒకే రకమైనటువంటి భక్తిభావం ఉందేమో, అలా ఎందుకు తీసుకోకూడదు? మీరు అలా తీసుకునే పని అయితే రేపు పొద్దున టోపీ పెట్టించి మసీదులో రప్పించండి పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ సనాతన ధర్మం కాషాయ వస్త్రాలు వేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజున్న పవన్ కళ్యాణ్ ని టోపీ పెట్టుకొని రేపు విజయవాడ భవానీపురం దర్గాలోకో మసీదులోకో నమాజ్ రమ్మనండి. నేను ఒప్పుకుంటాను. అది కాదు తప్పట్ల అంత పెట్టుకొని వస్తారులే, అది కాదు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. వేష భాషను కాదు మనకు కావాల్సింది వేష భాషను కాదు మనకు కావాల్సింది విధానం. ఇప్పుడు ఆయన అన్నది ఏమిటి? రావచ్చు, రేపు ముస్లింలు ఒక మీటింగ్ పెట్టి పిలిస్తే రారా, పెట్టుకుంటాడు, తప్పకుండా పెట్టుకుంటాడు. క్రిస్టియన్ పెట్టుకుంటారు. నువ్వు రాజకీయ నాయకులు పెట్టుకోరు అనుకోవడానికి లేదు. కానీ బాజీ గారి ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం అయితే రారు అనేది ఆయన కాన్ఫిడెన్స్. పైనుంచి బిగ్ బాస్ అన్నింటినీ పరిగించినట్టు దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారని చెప్పేసి దానికి లేదు, బిగ్ బాస్ కూడా అర్థం చేసుకుంటాడనే కాన్ఫిడెన్స్ ఈయనకు ఉంది. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎందుకు బిగ్ బాసే ఈ రకంగా మాట్లాడుతుంటారు కదా అవసరం వచ్చినప్పుడు. దాన్ని ఏమంటారు, లౌకికత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు ఆయన. తప్ప అవన్నీ ఏ ఎండ కాకూడదు.
మా బిగ్ బాస్ మామూలు రోజుల్లో మాట్లాడతారు సార్. ఎన్నికలప్పుడు అవతారం మారిపోతుంది. అవును, ఎన్నికలప్పుడు లోకం నుంచి వేరే మనిషి వస్తాడు. కరెక్ట్ అది చూసాం కదా మన 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం కదా. సమాజం గుర్తుకొస్తాయి. అవును సార్, ఏదో అంటారు కదా, ఎవరి తీసిన గోతులో వాళ్లే పడతారు. ప్రజలు గ్రహించారు కాబట్టే అగ్లీ బార్ 400 బార్ అంటే ఉన్నాయి తగ్గిపోయి 240కి పడిపోయి కార్డు పట్టి పొజిషన్లో ఇప్పుడు 2 పార్టీల మీద ఆధారపడి కాలమేళ చేసిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మన పప్పులు ఉడుకుతాయి అనుకుంటే కుదరదు. ఎంత బిగ్ బాస్ అయినా కానీ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరెవరు ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. తెలుగుదేటంతో ఉన్నారు. నిన్న పార్లమెంట్ లో మరి మన వందే మాతరం మీద చర్చ ఎందుకు పెట్టారో కూడా ప్రజలందరూ గ్రహించారు. యాక్చువల్గా నేను దాని మీద పెట్టాలనుకుంటున్నాను, రేపు మా పెడతాను. దాని మీద పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఒకటే డిబేట్ దాని మీదే ఉండబోతుంది. అది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. సార్ ప్లీజ్, లక్ష్మి గారు కంక్లూడ్ ప్లీజ్. ఇక్కడ ప్రభుత్వం అన్నది ఇలా మత సామరస్యం అంశంలో వివాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 వర్గాలు ఉంటే 3 వర్గాలు, 2 వర్గాలు ఉంటే కూర్చోబెట్టి దాన్ని పరిష్కారం చేయాల్సి ఉంది. కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ప్రభుత్వం కూడా వన్ సైడ్ తీసుకోవటం వలన, అంటే సపోర్ట్ అనేది ఇంకా చెయ్యరు తెలిసిన తర్వాత హిందూ సమాజం ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినప్పుడు ఎవరైనా కోర్టు సనాతన సంప్రదాయాలు చూస్తారు కదా. అసలు ఎప్పటి నుంచి అది అక్కడ పైన కొండపైన ఉన్నది, ఎప్పటి నుంచి దీపం వెలిగిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు, ఎంతకాలం నుంచి అభ్యంతరం పెడుతున్నారు, అక్కడ కొండ కింద మసీదు ఉన్నంత మాత్రాన పైకి వెళ్ళి దీపం వెలిగించుకొని రావడానికి అభ్యంతరం ఏంటి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత అది కూడా అంటే విపరీతంగా జనాలు వెళ్ళి మళ్ళీ శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి 4-5 వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు అని మాత్రమే ఆయన చెప్పాడు. అది నేనైతే జడ్జిమెంట్ తప్పని నేను అనుకోవటం లేదు. ఇక్కడ అదే ఒకవేళ మసీదుకు వెళ్ళే విషయంలో హిందువులు అడ్డంకులు కల్పిస్తూ ఉంటే మేము మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి చూడని వీళ్ళు గొడవ పెడుతున్నారని కోర్టుకు పోయారు అనుకోండి, జడ్జి కూడా లేదు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిందే, మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి తీర్పిచ్చారు అనుకోండి, అప్పుడు కూడా అప్రిషియేషన్ పెడతారు. అప్పుడు కూడా జడ్జి మీద పెట్టాలి కదా, మళ్ళీ పెడతారా? అది కరెక్ట్ కాదది. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంది అనేది చూసిన తర్వాతనే జడ్జిమెంట్ ఇచ్చాడు. దానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పైతే ఏమీ లేదు. అరే ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి హిందూ సమాజము, హిందూ ధర్మము ఇవాళ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆలయాలు, పురాతన ఆలయాలు, పాత సంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకొని వాళ్ళు ఏదో చేసుకుంటామంటే అడ్డంకులు కల్పిస్తూ వస్తూ ఉంటే ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఇవాళ భారతదేశంలో. మరి పైకెళ్ళి దీపం వెలిగించడానికి కూడా హిందువులకు స్వేచ్ఛ లేని పరిస్థితి ఉందా ఇక్కడ? మరి వాట్ ఈస్ ద సెక్యులరిజం అనేది ఆయన క్వశ్చన్. ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న విషయం అది, దానికి కూడా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, దానిని కూడా అనుమతించకుండా ఉండే పరిస్థితి ఉంటే ఇంకా రాను రాను ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనేది ఎవరైనా ఆలోచిస్తారు. నేనైనా ఆలోచిస్తే ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటిది రాకూడదు కదా. అది ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటామన్నా అడ్డంకులు కల్పించడానికి వీల్లేదు, క్రిస్టియన్స్ వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటామని అడ్డంకి కల్పించడానికి వీల్లేదు, హిందువులు కూడా అడ్డంకి కల్పించడానికి వీల్లేదు. అదే రాజ్యాంగం చెప్పేది కూడా. అందువల్ల కోర్టుకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే అదే కారణం. అందువల్ల కోర్టుకు పోయారు. మరి కోర్టు పోయిన జడ్జి స్థానంలో కూర్చుని ఆయన అన్ని పూర్వాపరాలు విచారించిన తర్వాతనే ఆ మాట చెప్పాడు కదా. అది కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరు జనాలు కుప్పలు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ మసీదు ముందర నుంచి పోవాలి కాబట్టి గొడవలు ఏమైనా అవుతాయేమో అని చెప్పి మీరు కొంతమంది వెళ్ళి దీపం వెలిగించుకోండి అని చెప్పాడు. అందులో నేనైతే తప్పు పట్టడం లేదు, నాకైతే తప్పు ఏం అనిపించడం లేదు. దానికి అభిశంసన తీర్మానం పెట్టడము అంటే ఇవాళ కోర్టు తీర్పులు వారే దుర్మార్గంగా వ్యవహరించారు, మాఫియా గ్యాంగులకి
వాళ్ళు కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్టు రాజకీయ నాయకులు అందరికి బెయిల్ ఇచ్చేస్తూ కూర్చుంటే అభిశంసన తీర్మానాలు పెడుతున్నాయా రాజకీయ పార్టీలు? పెట్టాలి కదా. కరెక్ట్. ఎలా ఇస్తారండి బెయిల్? కరెక్ట్. చిన్న విషయం కాదు కదా. పెద్ద పెద్ద కుంభకోణాలు, వేల కోట్ల లక్షల కుంభకోణాలు చేస్తూ హాయిగా శుభ్రంగా వాడు 4 రోజులు బెయిల్ మీద బయటకు వచ్చి దర్జాగా తిరుగుతూ ఉంటే ఆ బెయిల్ ఇచ్చిన జడ్జి మీద అభిశంసన పెట్టాలి కదా. రాజకీయ పార్టీలు క్లాసిక్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి జైలు శిక్ష పడితే దర్జాగా తిరిగాడు కదా బయట. అక్కడ దేవాలయం కూడా పడగొట్టాడు ఆయన. ఇప్పుడు మంచిదే. సి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వీ షుడ్ వెల్కమ్. చాలా డీప్ గా ఇన్ డెప్త్ గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అందులో మతానికి సంబంధించిన వీటికి సంబంధించిన ఆచారాలకు సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా డిబేట్లు జరగాల్సిందే. డైవర్సిఫైడ్గా ఉండటంలో తప్పులేదు. అలాగే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా సహేతుకంగానే ఉండాలి. మన ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన మెచ్యూరిటీని కర్మించారు అనుకుంటాను. మనం దీని మీద మళ్ళీ డీటెయిల్గా ఎప్పుడైనా మాట్లాడదాం. ఇన్ ద మీన్ వైల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, బాజీ గారు, వెంకటేశ్వర్లు గారు అండ్ శరత్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.